Hi everyone. Just talk 1 minute agam, then we will start. Hi everyone. Good morning. Total okay. Group లో ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవ్వలేదు. I think most of the people didn't go through the content. Okay, fine. Spotlight. Yeah. అందరికి నేను కనిపిస్తున్నానా? వాయిస్ అది వినిపిస్తుందా? ఓకే. ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. నాకు మెసేజ్ చేయండి ఇక్కడ. I think every day you're watching recorded sessions. Today is live. I'm so glad to invite to the live. So let us start this with a presentation. In 1 to 2 minutes, I'll explain about one content, and then that means 10 to 15 minutes, I'll explain about one content, and then manam question answer sessions look well. Okay, fine. Thank you. Okay. Fine. Why this sessions or whatever నేను చేసే వెబినార్లు అయినా చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ పర్టికులర్గా ఈ సెషన్ ఎందుకు ఇంపార్టెంట్ అని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో యాక్చువల్గా మనకి గాలి, నీరు తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనీ. ఇప్పుడు ఎవరు కూడా మీరు చూస్తే ఏదైనా కానీ మీరు చూస్తున్నారంటే పీపుల్ మెజర్ యువర్ సక్సెస్ బై మనీ. ఇప్పుడు పర్సన్ మంచోడా చెడ్డోడా అనేది ఎవరు చూడట్లేదు. పర్సన్ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, డబ్బులు లేకపోతే కనుక రెస్పెక్ట్ ఇవ్వరు. ఓకే, మీరు అది ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. అన్ఏబుల్ టు హియర్. నాకు ఒక్కసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి ఒకసారి చాట్ బాక్స్ లో. కెన్ యూ హియర్ ఆర్ యు ఆర్ అన్ఏబుల్ టు హియర్? నాకు మెసేజ్ చేయండి ఇక్కడ, లేదంటే యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్. అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుందా?
ఐ కెన్ హియర్ ఓకే ఫైన్. మనం షార్ట్ లైక్ తక్కువ మంది ఉన్నాం కాబట్టి నో ఇష్యూ. దెర్ ఆర్ సమ్ అదర్ గ్రూప్స్. ఆ గ్రూప్స్ అయితే 250 పీపుల్కి మొత్తం ఫిల్ అయిపోయింది. దెన్ వీ హ్యావ్ క్రియేటెడ్ అనదర్ గ్రూప్. సో ఇట్స్ లైక్ దట్. మీకు లక్కీగా ఏంటంటే లైక్ గ్రూప్స్ అనేవి దట్ మీన్ ఈ గ్రూప్లో తక్కువ మంది జాయిన్ అయ్యారు. సో వీ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్. అండ్ ఈ వెబినార్లో చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. సో వీ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్. పర్సన్ 1-to-1 కింద మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఫోకస్ ఆన్ ఇట్. పీపుల్ మెజర్ యువర్ సక్సెస్ బై మనీ. ఓకే, ఇది ట్రూ అని నేను అనుకున్నాను మోస్ట్ ఆఫ్ యువర్ కేసెస్. అండ్ నా మోటో ఏంటంటే 7-day వాట్సాప్ క్లాస్కి మీ మనీ రిలేటెడ్ నాలెడ్జ్ని, ఫైనాన్షియల్ రిలేటెడ్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడం అనేది. ఓకే, దట్స్ ద రీజన్ ఆ ఫస్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మనీ బ్యాక్ పాలసీ అయినా, హౌస్ పర్చేస్ అయినా, లేదంటే వేరే చిల్డ్రన్ పాలసీస్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దట్స్ ద రీజన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఇప్పుడు నేను ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్గా ఇన్సూరెన్స్ ఏజెంట్కి, రియల్ ఎస్టేట్ ఏజెంట్కి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్కి అండ్ హ్యాపీ కాయిన్ ఉండే డిఫరెన్స్ అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. లేదంటే ఇట్స్ డిఫికల్ట్ ఫర్ యూ టు బిలీవ్ అస్. ఓకే, యాక్చువల్గా వీళ్ళందరూ కూడా దే వర్క్ ఆన్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, ఏదో రియల్ ఎస్టేట్ అయినా, లేదంటే ఇన్సూరెన్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా. మేము వర్క్ చేసేది ఏంటంటే ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తాం. ఓకే, సో వెబినార్ 1 అనేది సమ్ టైమ్స్ అంటే దానిలో నేను మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కొంతమంది అది ప్రమోషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అని అనుకున్నారు. బట్ అక్కడ మేము సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే 15% రిటర్న్స్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఎలా రావాలి అనేది అక్కడ నేను సాల్వ్ చేశాను. ఓకే, అండ్ మీకు ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా 15% రిటర్న్స్ రావడానికి? డూ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్ టు గెట్ 15% సేఫ్ అండ్ సెక్యూర్లీ? ఓకే, సో మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ కెనాట్ టెల్ యూ అద్దెంట్లో ఉండాలా, రెంట్లో ఉండాలా, దట్ మీన్ ఓన్ హౌస్ కొనుక్కోవాలా అని, ఆన్ సైట్కి వెళ్ళాలా, ఇండియాలో ఉండాలి అనేది ఇలాంటి డిసిషన్స్ ఇవ్వలేరు. అండ్ మనం చనిపోయే వరకు ఎంత డబ్బులు ఉంటే మనం హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు ఇలాంటివి కూడా చెప్పలేరు. అండ్ ఆల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి అనేది ఇలా ఈ కైండ్ ఆఫ్ గైడెన్స్ అనేది వీళ్ళు ఇవ్వలేరు. ఓకే, దట్స్ ద రీజన్ మా టీం అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఇండియాలో మొత్తం ఇన్సూరెన్స్ ఏజెంట్ 10 లక్షల పైగా ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ అప్రాక్సిమేట్ 60,000కు పైగా ఉన్నారు. ఎంతమంది సిఎఫ్పీస్ ఉన్నారో తెలుసా? ఇండియా టోటల్ నెంబర్ ఆఫ్ సిఎఫ్పీస్ జస్ట్ 2005, ఇట్స్ 2016 కౌంట్ ప్రకారం మేబీ ఇప్పటికీ ఒక 3,000 ఉండొచ్చు. సో ఇమాజిన్ 120 crore పాపులేషన్కి జస్ట్ 3,000 మంది సిఎఫ్పీలు అంటే హౌ దే కెన్ సర్వ్? ఇట్స్ ఇంపాసిబుల్, రైట్? సో ఇది ఆల్రెడీ డేటా ఉంది, మీరు ఆన్లైన్లో వెతకొచ్చు ద నెంబర్ ఆఫ్ సిఎఫ్పీస్ ఇన్ ఇండియా అని మీరు గూగుల్లో సెర్చింగ్ చేస్తే. అండ్ ఇంకొకటి ఏంటంటే వై పీపుల్ అన్ఏబుల్ టు బికమ్ రిచ్, లేదంటే ఫైనాన్షియల్గా ఎందుకు స్ట్రగుల్ అవుతారు ఏంటంటే వాళ్ళు డబ్బులు సంపాదించిన తర్వాత ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తారు. డబ్బులు ఎగ్జాంపుల్ 20,000 శాలరీతో స్టార్ట్ చేస్తారు, తర్వాత దాన్ని 25,000 చేద్దామని, 30,000 చేద్దామని, 40,000 చేద్దామని అనుకుంటారు. సో 40,000 శాలరీ ఉండే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవా అంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నా దగ్గరికి అయితే లైక్ 25,000 శాలరీ నుంచి 5 lakhs పర్ మంత్ శాలరీ వచ్చే వాళ్ళు ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా నా దగ్గర రారు కదా, సమ్ ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఇమాజిన్. సో ఈ మెథడ్ అనేది తప్పు. డబ్బులు సంపాదించిన తర్వాత ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం రాంగ్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ డబ్బులు సంపాదించిన తర్వాత దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. సో దాని రిలేటెడ్ స్టెప్స్ అన్ని తీసుకుని దాని తర్వాత ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించారనుకోండి, ఇంకా అప్పుడు మీ డబ్బులు అనేవి మీ దగ్గర ఉంటాయి, లేదంటే మీ దగ్గర ఉండవు. ఓకే, అండ్ యూ ఆల్ నో మై నేమ్ ఇస్ వాసు చల్లా, ఐఎమ్ ఎ మనీ కోచ్. అండ్ దీని రిలేటెడ్ ఐ హ్యావ్ డన్ మెనీ సెమినార్స్, చాలా సెమినార్స్ చేసాము. అండ్ పర్సనల్ మీట్స్ అవి జరిగాయి బిఫోర్ కోవిడ్, కరోనా ముందు. అండ్ వీ హ్యావ్ మెట్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ బోర్డ్ యుఎస్ఏ, ఈయన హెడ్ కంప్లీట్ సిఇఓ అని చెప్పొచ్చు. అంటే ఎంటైర్ వరల్డ్లో ఉన్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అందరికీ హీఈస్ ద హెడ్ అన్నట్టు. టోటల్ 3 లక్షల మంది పైన ఉన్నారు, వాళ్ళందరికీ హీఈస్ ద హెడ్ కైండ్ ఆఫ్. ఓకే, అండ్ లైక్ దిస్ వీ డిడ్ మెనీ సెమినార్స్. ప్రీవియస్లీ అలా మీట్ అయ్యే వాళ్ళం, బట్ ఇప్పుడంటే ఆ ఛాన్స్ లేదు, అందరూ జూమ్ మీటింగ్స్ అండ్ వెబినార్ మీటింగ్స్ ఇలాంటివి జరుగుతున్నాయి ఆన్లైన్లో. సో దట్ టైమ్ వీ డిడ్ అలాట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ మీ అండ్ దట్ ఈస్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ యూ. మీ గురించి నేను చెప్దామని అనుకున్నా. అదేంటంటే యాక్చువల్గా దెర్ ఆర్ 3 types ఆఫ్ పీపుల్. మనం ఎప్పుడైనా కానీ పీపుల్ని చూసామంటే కనుక మనీ రిలేటెడ్ దెర్ ఆర్ 3 types ఆఫ్ పీపుల్. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పెండర్స్. వాళ్ళ దగ్గరికి ఒక 50,000 వచ్చింది అనుకోండి శాలరీ, వాళ్ళు 60,000 70,000 ఖర్చు చేస్తారు. సమ్ టైమ్స్ 1 lakh దాకా ఖర్చు అవుతుంది. సో క్రెడిట్ కార్డులు వాడి లేదంటే లోన్లు తీసుకుని వీళ్ళలా ఖర్చు దాన్ని మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో దే ఆర్ హెవీ స్పెండర్స్. రెండో రకం సేవర్స్. వీళ్ళు ఏంటంటే డబ్బులు అసలు ఖర్చు పెట్టరు. ఈవెన్ మీరు వాళ్ళతో టీకి వెళ్ళినా లేదంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మీరే డబ్బులు తీయాలి తప్ప ఈ సేవర్స్ అనే వాళ్ళు డబ్బులు తీయరు. ఓకే, ఆల్రెడీ యూ నో దిస్ కైండ్ ఆఫ్ కేటగిరీ. అండ్ మూడో కేటగిరీ వచ్చి బ్యాలెన్సర్స్.
ఓకే. బ్యాలెన్సర్స్ అంటే అంత బ్యాలెన్స్డ్‌గా ఉండేవాళ్ళు. అండ్ ఐ యామ్ ఆస్కింగ్ విచ్ వన్ ఆర్ యూ? ఈ మూడిట్లో ఎవరు మీరు? బ్యాలెన్సర్స్ అంటే ఖర్చు పెట్టాల్సిన టైంలో ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టకూడని టైంలో ఖర్చు పెట్టరు. సింపుల్. అండ్ ఇందులో మీరెవరు? వాట్ ఈస్ యువర్ కేటగిరీ? స్పెండర్సా? సేవర్సా? లేదంటే బ్యాలెన్సర్సా? బ్యాలెన్సర్ గుడ్. స్పెండర్స్ గుడ్. యా, రిమైనింగ్ పీపుల్ మనం ఉన్నది 5 to 6 పీపుల్ మాత్రమే. సో యూ కెన్ మెసేజ్ మీ, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ. అండ్ యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ స్పెండర్స్ అండ్ ద ప్రాబ్లమ్ ఓన్లీ విత్ సేవర్స్ అండ్ బ్యాలెన్సర్స్ తోటే. ఎందుకంటే వీళ్ళు లైక్ స్పెండర్గా ఉండడం అనేది నో ఇష్యూ, ఎందుకంటే దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. బట్ సేవర్స్ అండ్ బ్యాలెన్సర్స్ ఏంటంటే వీళ్ళు లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ గో టు రెస్టారెంట్స్, డోంట్ గో టు లైక్ తక్కువకి వెళ్తారు అండ్ మనీని మేనేజ్ చేస్తారు ప్రాపర్గా, ట్రై టు సేవ్ సమ్ మనీ అండ్ దే సాక్రిఫైస్ దేర్ ఎంజాయ్మెంట్ అండ్ దీస్ థింగ్స్. బాగా ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్ ఇలాంటి వాటిలో కూడా దే ట్రై టు సేవ్ సమ్ మనీ బై సాక్రిఫైజింగ్ దేర్ హ్యాపీనెస్, రైట్? కానీ ఇదంతా చేసిన తర్వాత కూడా లైక్ సమ్హౌ దే ఆర్ లూజింగ్ మనీ. యాజ్ లైక్ ఇప్పుడు హనీ బీస్ ఉంటాయి కదా, లైక్ తేనెటీగలు అనేవి ఎంతో కష్టపడి దాన్ని గ్యాదర్ చేస్తే బట్ సమ్హౌ ఎవరో వచ్చి దాన్ని మొత్తం తీసుకెళ్ళిపోతారు. ద సేమ్ వే పీపుల్ లూజింగ్ మనీ, సేవర్స్ అండ్ బ్యాలెన్సర్స్. స్పెండర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. స్పెండర్స్ అండ్ సేవర్ దగ్గర ఏంటంటే వీళ్ళు వేరే రకంగా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. సో అది ఎలా అంటే హూ ఈజ్ ఈటింగ్ దేర్ మనీ అంటే వన్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పొచ్చు, రెండోది ట్యాక్సేషన్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు, లైక్ ఎవ్రీ ఇయర్ ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ 1 lakh మీ దగ్గర ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ దాని వాల్యూ 1 lakh ఉంటుందా అంటే 1 lakh ఉండదు. మనం ఇయర్ 1 lakh ఒక 10 ఐటమ్లు కొనగలము అంటే నెక్స్ట్ ఇయర్ 1 lakh ఓన్లీ 8 ఐటమ్స్ 9 ఐటమ్స్ కొనగలం, 10 ఐటమ్స్ కొనలేం, ఎందుకంటే రేట్లు అనేవి పెరుగుతాయి. ఓకే. అండ్ ట్యాక్సెస్ వచ్చేటప్పటికి మీకు తెలుసు గవర్నమెంట్ ఎలా ఇంపోజ్ చేస్తుందో. సో జిఎస్టీలని, నార్మల్గా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇలా చాలా వరకు ట్యాక్సెస్ అనేవి మనకు ఉంటాయి. ఓకే. సో దీని మూలంగా ఈవెన్ మీరు పప్పు కొనుక్కున్నా, ఉప్పు కొనుక్కున్నా ప్రతి దాని మీద ఆల్రెడీ ట్యాక్స్ పడి అనేది మీ దగ్గరికి వస్తుంది. ఓకే. కొన్ని వచ్చి డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, లైక్ ఇన్కమ్ ట్యాక్స్ 10%, 20% పే చేయాల్సిన చోట రిమైనింగ్ అన్ని ట్యాక్సెస్ ఉండవు. ఓకే. మూడోది వచ్చి రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్. మనం తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా లేకపోవడం అనేది మూడో ఆప్షన్. యాక్చువల్గా మనీ రిలేటెడ్ చిన్న చిన్న డెసిషన్స్ కూడా మీ లైఫ్ని హెవీగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. యాజ్ లైక్ ఒక షిప్ ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి వేరే దానికి వెళ్ళాలి అంటే కనుక ఒక చిన్న డిఫరెన్స్, లైక్ 1 degree డిఫరెన్స్ అనేది అది కంట్రీ చేంజ్ అయిపోతుంది. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ లోపు ఒక 1 degree డిఫరెన్స్ అది చేంజ్ అయిందంటే అది వెళ్ళాల్సింది ఒక కంట్రీకి, వెళ్ళాల్సింది వేరే కంట్రీకి వెళ్తుంది. దట్స్ సేమ్. నేను ద మోస్ట్ డేంజరస్ క్యాలిక్యులేషన్ అనే దానిలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, యూ ఆల్రెడీ మైట్ సీన్. సో ఇట్స్ లైక్ దట్. సో చిన్న చిన్న డెసిషన్స్ మీ లైఫ్ని చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో ఈ రిలేటెడ్ వీఆర్ టేకింగ్ కేర్. అండ్ చిన్న చిన్న డెసిషన్స్ రిలేటెడ్ కూడా అసలు ఫస్ట్ థింగ్ మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ వన్స్ దే జాయిన్ విత్ అస్ ఎనీ వన్, దే హ్యావ్ టు లిజన్ టు అస్ అండ్ మాకు చెప్పకుండా ఏ ఫైనాన్షియల్ డెసిషన్ అనేది తీసుకోకూడదు. ఓకే. లైక్ దట్ వీ హ్యావ్ లైక్ 2017 నుంచి వీఆర్ గివింగ్ సర్వీసెస్. దేర్ ఆర్ మెనీ కస్టమర్ రివ్యూస్ యూ కెన్ సీ. అఫ్ కోర్స్ నిన్న ఆల్రెడీ మీకు లింక్ వచ్చి ఉండొచ్చు. అండ్ ఇన్ దట్ మెనీ పీపుల్ ఒక 10,000 నుంచి 20,000 సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఆల్రెడీ గెయిన్ చేస్తున్నారు. ద లీస్ట్ కేస్ 4,000 అనేది ఉంది, 4,000 రూపీస్ యాజ్ అ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే. అండ్ 1 lakh to 10 lakh ప్రాఫిట్స్ వచ్చాయి. ఇన్సూరెన్స్ కొన్ని పాలసీస్ స్టాప్ చేయడం మూలంగా, కొన్ని ఏమో చేపించడం మూలంగా. అండ్ ల్యాక్స్ ఆఫ్ ప్రాఫిట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్లో లాస్ట్ టైం మీకు మార్చ్ ఏప్రిల్ చూసుకుంటే కనుక స్టాక్ మార్కెట్ బాగా పడిపోయింది, ఇప్పుడు హైయెట్స్లో ఉంది. సో వెయిట్ ఎ మినిట్, సమ్ 2 people వెయిటింగ్. ఇప్పుడు చూసుకుంటే కనుక హైట్స్లో ఉంది. సో సో ఈ ఫ్లక్చువేషన్ యూస్ చేసుకుని మేము లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపి కరెక్ట్గా గైడ్ చేసాం. సో దాని మూలంగా ప్రాఫిట్స్ అనేవి ల్యాక్స్లోకి వెళ్ళి చాలా మందికి, ఇంకా ఇలా చాలా జరిగినాయి అన్నమాట. ఓకే. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ మూలంగా చాలా మంది పూర్ కూడా అయ్యారు. యూ హ్యావ్ టు నో దట్. మనం చూస్తుండొచ్చు లైక్ కొంతమంది సినిమా యాక్టర్లు చనిపోయడానికి డబ్బులు లేవని, అండ్ కౌన్ బనేగా కరోడ్పతిలో విన్ అయిన వాళ్ళు లైక్ ఇప్పుడు మామూలు వర్క్ చేస్తున్నారని. ఇవన్నీ ఏంటంటే డబ్బులు సంపాదించడంలో ప్రాబ్లం లేదు, దాన్ని మేనేజ్ చేయడంలోనే ప్రాబ్లం. ఓకే.
కొన్నిసార్లు కొంతమందిని బిలీవ్ చేయడం మూలంగా డబ్బులు లాస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో లైక్ దిస్ మెనీ పీపుల్ లాస్ట్ మనీ అండ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ అలాట్. సో మీరు అలాంటి కేటగిరీలో ఉండకూడదు అని అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ మనీ ప్రాపర్లీ అండ్ యూ హ్యావ్ టు గో త్రూ ద రైట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఫైన్. ఐ థింక్ ఇట్స్ ద టైమ్ ఫర్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు అడగవచ్చు ఇన్ ద లాస్ట్ 5 days సెషన్స్ ఆర్ ప్రీవియస్గా జరిగిన వెబినార్లో అయినా, లేదంటే మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగచ్చు. యా, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎవరికి క్వశ్చన్స్ లేవా? సో వాసు ప్రసాద్ హియర్. అయ్యా ప్రసాద్ గారు చెప్పండి. ఇది మీరు షీట్ పంపించారు కదా, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి ఫిల్ చేసి పంపించమన్నారు. మీరు గోల్డ్ మెంబర్షిప్ లో ఉన్నారా? అవునండి. దిస్ వెబినార్ ఇస్ నాట్ ఫర్ దట్ అండి. ఓకే ఓకే, సో దానికి నేను ఇంకొక వెబినార్ ఉంది, ఎవ్రీ వీక్ ట్యూస్డే చేస్తున్నాము, దానిలో మీరు పార్టిసిపేట్ చేస్తే యూ విల్ కమ్ టు నో. ఓకే ఓకే, ఆ గోల్డ్ మెంబర్షిప్ ఎక్సెల్ చెప్పండి, లేదండి మీరు చెప్పండి, తక్కువ మంది ఉన్నారు కదా. యా, ఐ మీన్ ఆ షీట్ పంపించారు ఆల్రెడీ. అది నిన్న పంపించింది కాదు, డే 1 డే 2 పంపించారు. లైక్ ఫిల్ చేసి ఎగ్జిస్టింగ్ ఏమి ఇన్వెస్ట్ చేసి, సో దానికి ఐ మీన్ మీరు మామూలు అనలైజ్ చేసి పంపిస్తా అన్నారు రెస్పాన్స్. యా, అదేం జరుగుతుందంటే ఇక్కడ అంటే గోల్డ్ మెంబర్షిప్ లో వన్స్ జాయిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు పాస్ట్ లో మీరు చేసిన మిస్టేక్స్ అన్నిటిని మేము కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే దాన్ని ఎక్కడైనా రాంగ్ చేస్తే కనుక కరెక్ట్ చేయాలి, లేదంటే సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు ఫ్యూచర్ సజెషన్స్ అనేది ఇస్తాము. అది వన్ థింగ్. నెక్స్ట్, ఇప్పటి నుంచి ఫ్యూచర్ మొత్తం మనం ప్లాన్ చేసుకోవాలి, మనం మిస్ అవ్వడానికి ఉండకూడదు. నేను వెబినార్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం ఒక 1 crore లేదంటే 2 crore గోల్ రీచ్ అవ్వాలనుకున్నప్పుడు మధ్యలో చాలా అబ్స్టకల్స్ వస్తూ ఉంటాయి. ఇల్లు కొనడం, కారు కొనడం, పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ అని, లేదంటే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, లేదంటే సమ్ టైమ్స్ మన జాబ్ పోవచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో వీటన్నిటికి మనం ప్లాన్ చేసుకుని దెన్ మనం వెల్త్ క్రియేషన్ ప్లాన్ చేస్తాం. ఓకే ఓకే, సో అది ఫ్యూచర్ వస్తుంది. సో ఇక్కడ 2 ఎక్సెల్స్ ఇంపార్టెంట్, ఒకటి ఎగ్జిస్టింగ్ ది, రెండోది ఫ్యూచర్ ది. సో ఈ రెండు కూడా మీకు ఆల్రెడీ వచ్చి ఉంటాయి, మీరు దాన్ని ఫిల్ చేసి పంపించండి, దెన్ మనం దాని మీద వర్కౌట్ చేద్దాం. 1-to-1 కాల్ ఉంటుంది మీకు. ఓకే అండి. అండ్ సెకండ్ క్వశ్చన్, మీరు సజెషన్ చేసేది ఇప్పుడు గోల్స్ మనం పెట్టుకున్న దాన్ని బట్టి సజెస్ట్ చేస్తారంటున్నారు కదా. సో అండ్ మీ స్లైడ్ లో ఒక దాంట్లో నేను చూసాను 15% గ్యారంటీ సెక్యూర్ అని చెప్పేసి ఆన్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ సెక్యూర్ అండ్ గ్యారంటీ అనేది అసలు నో గ్యారంటీ. ఇప్పుడు వచ్చిన స్లైడ్ లో ఓకే ఓకే, అది చెప్పుకుంటే కనుక మోస్ట్ ప్రాబబిలిటీ అనేది నేను చెప్తున్నాను అక్కడ. ప్రాబబిలిటీ, ఇట్స్ నాట్ గ్యారంటీడ్ అండ్ సెక్యూర్, అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్ నాట్ దట్ సెక్యూర్డ్. బట్ లాంగ్ టర్మ్ లో మీరు వెళ్తే కనుక యూ కెన్ గెయిన్ దట్ బెనిఫిట్ లాంగ్ టర్మ్ లో. బట్ షార్ట్ టర్మ్ కి వచ్చేటప్పటికి దేర్ ఆర్ నో ఛాన్సెస్ ఫర్ ఇట్. ఓకే, ఐ థింక్ ఐ కెన్ షో యూ, వెయిట్ ఎ మినిట్, నేను లాగిన్ అవుతున్నా. ఇప్పుడు చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్ పోర్ట్ఫోలియోస్ ఆర్ లైక్ మోర్ దాన్ 15%. ఓకే, yes, 17%. I am sharing my screen. Okay. ఇది చూస్తే కనుక కస్టమర్ ఇన్వెస్టెడ్ అప్రాక్సిమేట్ 15,72,000. ఓకే, అండ్ కరెంట్ రిటర్న్స్ వచ్చేటప్పటికి 2,17,000. సో 17% రిటర్న్స్. ఓకే, అండ్ ప్రీవియస్ వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే దీన్ని తెచ్చాము. టోటల్ గా చూసుకుంటే 4,15,000 అనేది ప్రాఫిట్. సో 1 day లోనే ఈజ్ ఏబుల్ టు ఎర్న్ 10,000. ఓకే, లైక్ దట్ దర్ ఆర్ మెనీ కస్టమర్ పోర్ట్ఫోలియోస్ అయ్యి ఉన్నాయి. సో లైక్ దట్, బట్ ఇట్స్ గ్యారంటీడ్ అంటే ఇప్పుడు అంటే మార్కెట్ హైలో ఉంది కాబట్టి ఐ కెన్ సే యూ కెన్ విత్డ్రా. ఈ 15%, 17% రిటర్న్స్ తో మీరు విత్డ్రా చేయొచ్చు. బట్ అగైన్ మార్కెట్ మే ఫాల్, అగైన్ మార్కెట్ మే గ్రో. ఓకే, సో మనం ఏంటంటే రైట్ టైమింగ్, గోల్ రీచ్ అయ్యే టైంని బట్టి మనం విత్డ్రాల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో నా సెకండ్ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్. సో ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ హైలో ఉంది అంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఆల్రెడీ కంపేర్ టు మార్చ్. సో నౌ వీఆర్ జాయినింగ్ నౌ. సో ఇఫ్ యూఆర్ సజెస్టింగ్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ విచ్ ఆర్ ఆల్రెడీ హైలో ఉన్నాయి కాబట్టి, సో మరి వీటికి ఎలాగ? యాజ్ ఆఫ్ నౌ కరెంట్ స్టాక్ మార్కెట్ ఇస్ 45 lakhs కదా.
45,000 దగ్గర ఉంది అప్రాక్సిమేట్. అండ్ ప్రిడిక్షన్స్ ఆర్ లైక్ 1 lakh క్రాస్ అవుతుంది అనేది ప్రిడిక్షన్ లాంగ్ టర్మ్ లో, నాట్ లాంగ్ టర్మ్, విత్ ఇన్ అనదర్ 3 to 4 years. ఓకే. సో స్టాక్ మార్కెట్ అనేది మీట్ అవ్వచ్చు, మీట్ అవ్వకపోవచ్చు, బట్ ఇట్ డెఫినెట్లీ గ్రో. ఓకే, సో దీనికి ఏంటంటే ఎస్ఐపిస్ అనేది మనం ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈక్విటీలో. అండ్ రైట్ టైం మార్కెట్ డౌన్ అయినప్పుడు మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ రెండు ప్రాపర్ గా జరిగిందంటే ఇద్దరు మార్కెట్ ఎలా ఉన్నా కానీ మనకి ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. ఓకే. అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ మొన్న మార్చ్ ఏప్రిల్లో మార్కెట్ డౌన్ అయినప్పుడు విత్డ్రాల్ కావాలన్నారు మనీ. ఓకే, ఈవెన్ అలాంటి వాళ్ళకి కూడా వీ హ్యావ్ గైడెడ్ సమ్వేర్. సో అది ఎలా ఉంటే ఎట్ వాట్ టైమ్ యూ ఇన్వెస్టింగ్, ఎట్ వాట్ టైమ్ యూ విత్డ్రాయింగ్, అండ్ మార్కెట్ ఎలా ఉంది, ఈ మూడిట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మార్కెట్ 1 lakh టచ్ అయింది అనుకోండి, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ మానేస్తే దెన్ దట్ ఈస్ లాస్ కదా మనకి. సో లైక్ దట్. బట్ అట్ ద సేమ్ టైం నౌ ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఒక 1 lakh 2 lakh రూపీస్ ఉన్నాయి, నేను ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే ఇట్స్ నాట్ ద రైట్ టైం. బట్ 10,000 20,000 ఎస్ఐపి ఇప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తానంటే ఇట్ ఈస్ ద రైట్ టైం. ఓకే. ఓకే, ఫైన్, గాట్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ ఇదైతే కస్టమర్ పోర్ట్ఫోలియో అప్రాక్సిమేట్ 10 crore AUM అనేది వీఆర్ మెయింటైనింగ్. టోటల్ ఆల్ టుగెదర్ లైక్ 44 lakhs ఎస్ఐపి అనేది చేస్తున్నారు. వీఆర్ మేనేజింగ్, నేను కంప్లీట్ డే నుంచి నేను మేనేజ్ చేస్తున్నాను. ఓకే, అండ్ కొంతమంది ఇంక బయట కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, పేటిఎం అని, కుబేరా అని, ఇలా డిఫరెంట్ వాటి నుంచి చేస్తున్నారు. దే సెండ్ రిపోర్ట్స్ టు అస్, దెన్ దాన్ని మేము మేనేజ్ చేసి సజెషన్స్ ఇస్తూ ఉంటాం. సో ఇట్స్ లైక్ దట్. ఫైన్, థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హాయ్ అండి. హాయ్ సార్. యాక్చువల్గా నేను గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నాను, బట్ యాక్చువల్గా డౌట్ ఏంటంటే ది ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి కట్ అవుతుందండి. సో దాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఏదైనా ఆప్షన్ ఉందా? ఇన్సూరెన్స్ ఏజెంట్ని కాంటాక్ట్ అయితే రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు? అది ఎల్ఐసి కదండి. సో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అవసరం లేదు, అది క్లోజ్ చేసేయండి అని చెప్పారు. సో నేను అది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మీరు డైరెక్ట్ క్లోజ్ చేస్తే ఇంకా ఆగిపోతుంది కదా. క్లోజ్ చేయడానికి ఉండదంట దాన్ని. పేడప్ కానీ సరెండర్ కానీ 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సరెండర్ అంటే మీకు ఇమీడియట్ గా డబ్బులు ఇచ్చేస్తారు. పేడప్ వచ్చేటప్పటికి పీరియడ్ 20 years ఉందనుకోండి, మీకు ఇప్పుడు 5 years కంప్లీట్ అయినాయి, రిమైనింగ్ 15 years అయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఓకే, యాక్చువల్గా అంటే ఇది 4-5 months బ్యాక్ స్టార్ట్ చేశాను. అయితే ఏమీ రాదు, మనీ అయితే ఏమీ రాదు. బట్ మీ టీం మాత్రం క్యాన్సిల్ చేసేసుకోమని చెప్పారు. సో నేను దాన్ని ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను, కానీ అది ఎలా అనేది నాకు ఇంకా తెలియట్లేదు. కస్టమర్ కేర్ ని కాంటాక్ట్ చేయండి, ఎందుకంటే ఏజెంట్ ని కాంటాక్ట్ అయ్యారనుకోండి వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళు కమిషన్ పోతూ ఉంటుంది కదా. ఓకే, సో మీరు డైరెక్ట్ కస్టమర్ కేర్ ని కాంటాక్ట్ చేసి స్టాప్ చేసామని చెప్పండి. అండ్ అఫీషియల్ గా మెయిల్ కూడా పెట్టండి, సో దట్ అది మనకి ప్రూఫ్ కింద ఉంటుంది. ఓకే అండి, కస్టమర్ కేర్ కి. ఓకే, థ్యాంక్ యూ. సమ్ టైమ్స్ ఇలా లాస్ అనేది జరుగుతుంది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే అండి. మీరు లాస్ అయినా కానీ మనం దాన్ని వేరే చోట గెయిన్ చేయొచ్చు, నో ఇష్యూ. ఫైన్ సార్, ఇంకా వేరే ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆర్ ఎల్స్ వి క్లోజ్. ఇందులో చాలా లెస్ పీపుల్ ఉన్నారు, 9 people అంటే ఇట్స్ నాట్ బిగ్ నెంబర్. Hello. Yeah, hi. Just want to know, like, ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం ఎలా ఉంటుందండి? లైక్ ఇప్పుడు డైరెక్ట్ గోల్డ్ కొనకుండా, సో డైరెక్ట్ ఇప్పుడు మనకి ఏమైనా ఇప్పుడు బ్యాంక్స్ లో కానీ లైక్ బాండ్స్ అలా పెడితే ఎలా ఉంటుంది? గోల్డ్ ఈజ్ నాట్ ఏ రైట్ చాయిస్ యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ అంటే బెటర్ యూ హ్యావ్ టు గో త్రూ ఈక్విటీ. స్టాక్ మార్కెట్ లోంచి వెళ్ళడమే బెటర్ కంపేర్ టు గోల్డ్. బట్ గోల్డ్ ఎప్పుడు మీకు బెటర్ అనుకుంటే, మీరు ఒక 10 grams లేదంటే 20 grams లేదంటే ఒక 100 grams గోల్డ్ కొనాలనుకుంటున్నారు ఒక 5 to 10 years. సో అలాంటి టైంలో మీకు ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సూట్ అవుతుంది. ఈవెన్ అది కూడా ఎలా అంటే మనకి షాప్స్ నుంచి ఉంటుంది కదా. అవునండి.
ఇప్పుడు గోల్డ్ బాండ్స్ అనేవి కొన్ని ఉన్నాయి, సావరెన్ గోల్డ్ బాండ్స్ అనేది, అదైనా ట్రై చేయొచ్చు. లేదంటే షాప్స్ లో మీరు ఒక 11 months కడితే కనుక 12th month ఫ్రీ అని చెప్పి కొన్ని ఆఫర్స్ ఉంటాయి. సో ఆ వేలో అక్యుములేట్ చేసుకోవడం బెటర్. ఓకే, కానీ అక్కడ ప్యూర్ అంటే అప్పుడు ప్యూర్ గోల్డ్ ఇవ్వడు కదండి, లైక్ వాడి దగ్గర ఏమైనా ఆర్నమెంట్స్ తీసుకోవాలి, లేకపోతే దానికి తగ్గట్టు ఏమైనా ఆర్నమెంట్స్ ప్రిఫర్ చేయమంటారు? లేదు అలాగని కాదు, అప్పుడు వాళ్ళ దగ్గర కొనాల్సి వస్తుంది జనరల్గా అయితే. బట్ స్కీమ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అది బాగుంటుంది అనేది ఒక ఆప్షన్. రెండోది ప్యూర్ గోల్డ్ కావాలంటే కనుక మీరు ఈ పేటిఎం కానీ లేదా గూగుల్ పే నుంచి కానీ గోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అది కొనుక్కోవడం బెటర్. ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే ఓకే, బట్ గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కి ఇట్స్ నాట్ అ రైట్ చాయిస్. ఇప్పుడంటే మనకి లైక్ లాస్ట్ 1 year లో బాగా పెరిగింది కానీ, బట్ ప్రీవియస్లీ మీరు కంపేర్ చేస్తే 2-3% లేదా 4-5% రిటర్న్స్ అంతే గోల్డ్. బట్ అట్ ద సేమ్ టైం ఈక్విటీ అనేది 12%, 13% రిటర్న్స్ వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ. ఫైన్, వెల్కమ్ సార్. ఫైన్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీ పర్సనల్ ఏమైనా ఉన్నా అడగచ్చండి, నో ఇష్యూ. మీకు ఏమైనా పాలసీస్ ఉన్నా, లేదంటే ఇల్లు కొనుక్కోవడం, కార్ కొనుక్కోవడం, ఈ రిలేటెడ్ ఏమైనా ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ. పర్సనల్ థింగ్ అంటే మీరు అన్నట్టు పాలసీస్ గురించే. సో ఐ హావ్ గాన్ త్రూ యువర్ వీడియోస్ ఇన్ యూట్యూబ్, ఇన్ ఫేస్బుక్, ఎవ్రీథింగ్. అండ్ మీరు లాస్ట్ 1 week గా చెప్పిన వాట్సాప్ లో కూడా. సో నేను ఐ మీన్ ఫ్రమ్ దట్ ఐ రియలైజ్ దట్ ఐ డిడ్ ఎ స్టూపిడ్ మిస్టేక్స్ ఆఫ్ టేకింగ్ ఎక్స్ పాలసీస్ డ్యూ టు ట్యాక్స్ ఎక్సెప్షన్. సో ఐ మీన్ మెజారిటీ అన్ని వైప్ అయిపోతున్నాయి ఇన్ కమింగ్ 1 or 2 years. So I'm and as you suggested, I'm ready to take term policy. So I'm waiting for your team to reach out to me to give suggestion on that. Sure అండి, డెఫినెట్లీ. సో ఐ మీన్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఆన్లైన్ పాలసీ బజార్లో చూసాం అనుకోండి, చాలా పాలసీస్ ఉన్నాయి కదా, ఐసిఐసిఐ ఉంది, యాక్సిస్, టాటా, అలా చాలా ఉన్నాయి. వీటితోనూ ఎల్ఐసి ఉంది కదా. టర్మ్ అన్ని టర్మ్ పాలసీలే. మీరు అన్నట్టు 80 years అలా కాకపోయినా 70 years తీసుకున్నా. సో ఇప్పుడు ఎల్ఐసి వచ్చి గవర్నమెంట్ ఇది. సో ఆఫ్టర్ 20 years 30 years టర్మ్ గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఎలా చూస్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది వచ్చేటప్పటికి ఐదర్ అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా దే హ్యావ్ టు ఫాలో ఐఆర్డిఏ గైడ్ లైన్స్. ఓకే, సో ఇప్పుడు ఎల్ఐసి ట్రస్ట్ వర్తి, మిగిలిన ప్రైవేట్ ట్రస్ట్ వర్తి అనేది, నాట్ ట్రస్ట్ వర్తి అనేది ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఒకళ్ళు ఇండియాలో స్టార్ట్ చేయాలంటే మినిమం 100 crore ఇన్వెస్ట్మెంట్ అని చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, సో ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ద వర్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసినా కానీ, వాట్ ఎవర్ ద పాలసీ మీరు తీసుకున్నా, ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా జరిగితే వాళ్ళు పే చేయాలంటే పే చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఓకే ఓకే, సో ఇప్పుడు మీరు చూస్ చేసుకోవాలనుకుంటే వీఆర్ సజెస్టింగ్ యాక్చువల్గా ఐసిఐసిఐ నుంచి కానీ, హెచ్డిఎఫ్సి నుంచి కానీ, టాటా నుంచి కానీ వీఆర్ సజెస్టింగ్. ఎందుకంటే ఎల్ఐసిలో పాలసీ రేట్లు ప్రీమియం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ ఇన్సూరెన్స్. ఓకే, అండ్ సర్వీస్ కూడా ఎల్ఐసిలో కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి సరిగ్గా సర్వీస్ ఇవ్వరు. ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ కొంచెం సర్వీస్ అనేది ఇస్తారు. సో మీరు తీసుకోవాలంటే బెటర్ గో ఫర్ ప్రైవేట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్ఐసి. అక్కడే వస్తున్నాండి. నేను ఏదో వీడియో చూసాను, ఇదే సేమ్ ఆ మధ్యన టర్మ్ ఇన్సూరెన్స్ ఏది చూడొచ్చు ఏది అనేది. అందులో ఎవరో సజెస్ట్ చేసింది సమ్ అనలిస్ట్. హీ సజెస్టెడ్ లైక్ ఈ హిడెన్ క్లాసెస్ ఉంటాయి ప్రైవేట్ దాంట్లో, లైక్ మీరు సపోజ్ యాక్సిడెంటల్ కవర్ కూడా అయిందంటే అది ఏరియా వైజ్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు హైదరాబాద్ కాకపోతే అయ్యింది జరిగింది ప్లేస్ ఢిల్లీ అనుకోండి, మళ్ళీ ఆ క్లాసులు అవన్నీ ఉంటాయి. అది సో ఆ క్లాసుల వల్ల మీకు పాలసీ క్లెయిమ్ చేసుకునేటప్పుడు రావు అని చెప్పేసి విన్నాను. సో అది ఒకసారి మేము అడుగుదాం అనుకున్నా. దేర్ ఆర్ సపోర్టర్స్ యూట్యూబ్ లో అయినా గూగుల్ అయినా ఎల్ఐసికి సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ యాక్చువల్ గా మీరు చెప్పేది కూడా ఒక రకంగా ట్రూ ఇన్ 5 years బ్యాక్. ఇప్పుడు కాదు, 5 years బ్యాక్ ఏం జరిగేదంటే ఇలాగే సమ్ వే వాళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళు క్లెయిమ్స్ ని. సో అప్పుడు ఐఆర్డిఏ రూల్ ఏం తీసుకొచ్చిందంటే, ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మనం ఒక పాలసీ కొనేటప్పుడు మనం నాన్ డ్రింకరా, స్మోకరా అని పెట్టాలి, టిక్ మార్క్ పెట్టాలి అక్కడ. ఓకే, దాన్ని బట్టి మన ప్రీమియం మారుతుంది. సో ఇప్పుడు మనం నాన్ స్మోకర్ అని పెట్టి, లేదంటే నాన్ డ్రింకర్ అని పెట్టాం, ఆయన డ్రింకింగ్ డ్రైవింగ్ లో యాక్సిడెంట్ అయి చనిపోయాడు.
ఎగ్జాంపుల్ నాన్ డ్రింకర్ అని పెట్టాడు, బట్ డ్రింక్ చేస్తూ డ్రైవ్ చేయడం మూలంగా యాక్సిడెంటే చనిపోయాడు. సో ఇప్పుడు క్లెయిమ్ ఏమవ్వాలి? రిజెక్ట్ అవ్వాలి. కానీ అది 3 ఇయర్స్ మీకు ప్రీమియం దాటిపోతే గనక 3 ఇయర్స్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ ఉంది. 3 ఐఆర్డిఏ రూల్ ఏం పెట్టిందంటే మీరు 3 ఇయర్స్లో ఫైండ్ అవుట్ చేయండి. ఆయన డ్రింకరా నాన్ డ్రింకరా అనేది ఆయన పెట్టడం కాదు, మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీగా మీ బాధ్యత అది. అది మీ 3 ఏళ్ళలో మీరు పట్టుకోలేకపోతే గనక 4th ఇయర్ నుంచి ఆయన డ్రింక్ చేసినా డ్రింక్ చేయకపోయినా కానీ మీద రెస్పాన్సిబిలిటీ, మీరు క్లెయిమ్ ఇవ్వాల్సిందే. నో అదర్ ఆప్షన్. సో ఆ టైప్ లో రూల్స్ అనేవి పెట్టారు. ఇప్పుడు ఏంటంటే రిజెక్షన్ కి దెర్ ఇస్ నో ఛాన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ కి వచ్చేటప్పటికి, టర్మ్ ఇన్సూరెన్స్ అయినా యాక్సిడెంటల్ పాలసీ అయినా రిజెక్షన్ కి అసలు స్కోప్ అనేది చాలా లెస్ ఉంది. అది ఎక్కడైనా కానీ ఇదర్ ఎల్ఐసి ఆర్ ప్రైవేట్ అయినా. సో రూల్స్ అనేవి అందరికి ఒకటేనండి, నో ఇష్యూ. ఓకే, బట్ ఎల్ఐసి ఎప్పుడు మీకు ఫెచ్చింగ్ అవుతుంది అంటే, ఎగ్జాంపుల్ ఒక డిసీజ్డ్ పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 45 ఇయర్స్ క్యాన్సర్ వచ్చింది. ఓకే, ఈయనకి ఇప్పుడు దాకా పాలసీస్ ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ పాలసీ ఈయనకి కొనాలనుకోండి, ప్రైవేట్ కంపెనీలు ఇవ్వవు, ఏం చేసినా ఇవ్వవు. బట్ ఎల్ఐసిలో మీరు ఇది కొనాలంటే సమ్ బ్రాంచ్ మేనేజర్ కొంచెం డబ్బులు ఇచ్చో లేదంటే ఏజెంట్ తో కొంచెం మేనేజ్ చేస్తూ మీరు కొనగలరు. ఓకే, అలాంటి లూప్ హోల్స్ అనేవి ఎల్ఐసిలో ఉంటాయి. ఎల్ఐసి అయినా లేదంటే ఎస్బీఐ అయినా ఈ టైప్ లో కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కి, అదే గవర్నమెంట్ కంపెనీస్ కి, ప్రైవేట్ కంపెనీలు ఆ లూప్ హోల్స్ ఉండవు. ఓకే, బట్ మిగిలిన రూల్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, ఫైన్. థ్యాంక్స్ అండి. అండ్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కి అయితే సూసైడ్ క్లాస్ ఒకటి ఉంటుంది, అది కూడా 1 ఇయర్. తర్వాత అయితే మనం ఈవెన్ సూసైడ్ అయినా కానీ దే హ్యావ్ టు గివ్ మనీ, క్లెయిమ్ అమౌంట్ అనేది. సో మీ టీమ్ సజెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు సపోజ్ ఇప్పుడు ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ సజెస్ట్ చేస్తా అంటారు కదా, సో వాళ్ళు మొత్తం పాలసీ రిలేటెడ్ హిడెన్ అని ఆల్రెడీ ఐ హోప్ దే వుడ్ హావ్ గాన్ త్రూ ఆల్ దోస్ డాక్యుమెంట్స్ ఇన్ డీటెయిల్, రైట్? కరెక్ట్. మొత్తం యాక్చువల్ గా మాకేంటంటే సజెషన్ ఇవ్వడానికి లేదంటే డెసిషన్ ఇవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే వి అనలైజ్ ఎవ్రీథింగ్ అండ్ కీప్ ఇట్ అసైడ్. కొన్ని మాత్రం షార్ట్ లిస్ట్ చేసి పక్కన పెడతాం, దాని ప్రకారం సజెషన్ ఇస్తాం. బట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం. అంటే మీరు మొన్న మీ వాట్సాప్ సెషన్ లో చెప్పిన తర్వాత నేను పాలసీ బజార్ లో చూసా. వాడు పాలసీ బజార్ లో ఫిల్టర్ చేసినప్పుడు వాడు ఎక్కువ సజెస్ట్ చేస్తుంది మ్యాక్స్ లైఫ్. ఓకే, సో సరే మీ టీం ఎలాగో రీచ్ అవుతా అన్నారు కదా అని నేను ఆగుతున్నాను. ఓకే, ఫైన్. మ్యాక్స్ లైఫ్ కూడా మంచి కంపెనీ. మ్యాక్స్ లైఫ్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, టాటా, దీస్ ఆర్ ఆల్. టాటా వచ్చేటప్పటికి ప్రీమియం బాగా తగ్గుతుంది అండ్ ట్రస్టెడ్ బ్రాండ్ కూడా. ఓకే, ఫైన్. హాయ్, ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అండ్ ప్రీమియం ఎందుకు తగ్గుతుంది అనేది కూడా నేను చెప్తాను, ఇన్ కేస్ క్వశ్చన్స్ ఏమి లేకపోతే. చెప్పండి. ఓకే, ఫైన్. యాక్చువల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా, కార్ ఇన్సూరెన్స్ అయినా, ఏ ఇన్సూరెన్స్ అయినా కానీ ఇట్స్ ఎ పూల్ ఆఫ్ లార్జ్ మెంబర్స్ అనే ఒకటి ఉంటుంది కాన్సెప్ట్ ఇన్సూరెన్స్లో. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం ప్రతి కంపెనీ కూడా ఒక పాలసీ మీద బాగా ఫోకస్ ఉంటుంది. ఏదర్ హెల్త్ అయినా లేదంటే నార్మల్ లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా టర్మ్ ఇన్సూరెన్స్ లేదంటే జనరల్ టర్మ్ ఇన్సూరెన్స్ లేదంటే మనీ బ్యాక్ పాలసీ, ఎండోమెంట్ ప్లాన్స్ అని. సో ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక పాలసీ మాత్రమే ద బెస్ట్ ఉంటుంది. 1 or 2 పాలసీస్, హార్డ్లీ 3 పాలసీస్ బెస్ట్ ఉంటాయి, రిమైనింగ్ పాలసీస్ బెస్ట్ ఉండవు. ఓకే, సో ఈ బెస్ట్ ఉన్న పాలసీస్ ఎక్కువ మంది తీసుకోవడం మూలంగా తక్కువ ప్రీమియం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో టర్మ్ పాలసీకి ఎల్ఐసిలో టర్మ్ పాలసీకి ప్రైస్ ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే, హెచ్డిఎఫ్సిలో టర్మ్ పాలసీ చాలా మంది ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఆన్లైన్లో ప్రమోట్ చేస్తుంది, ఆఫ్లైన్లో ప్రమోట్ చేస్తుంది, ఇలాగా. ఎల్ఐసిలో వచ్చేటప్పటికి టర్మ్ పాలసీ ఎవరు ప్రమోట్ చేయరు, ఎందుకంటే ఏజెంట్లకి కమిషన్లు తక్కువ వస్తాయి. ఇప్పుడు జనరల్గా 50,000 ₹1,00,000 ప్రీమియం కడితే దానికి ఒక 30%, 40% వాళ్ళకి కమిషన్ వస్తుంది. అదే టర్మ్ పాలసీ కట్టించారనుకోండి, హార్డ్లీ 10,000, 15,000 అయిపోతుంది వాళ్ళకి. సో వాళ్ళకి కమిషన్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు ఎవరు సజెస్ట్ చేయరు. సో ప్రీమియం అంటే ఈ పాలసీ తీసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ప్రీమియం పెరుగుతుంది ఎల్ఐసిలో. ఈ హెచ్డిఎఫ్సిలో అయినా, ఐసిఐసి అయినా, మ్యాక్స్ లైఫ్ అయినా టర్మ్ పాలసీస్ని బాగా ప్రమోట్ చేస్తాయి కాబట్టి, ఈవెన్ టాటా కూడా, వీటిలో మనకి ప్రీమియం తక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ బెనిఫిట్స్ కూడా సేమ్ అదే వేలో డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఫైన్.
ఫైన్. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? And if you anyone want to join in gold membership, I am giving link here. So if you are interested, natural నాకు ప్రమోట్ చేయడం ఇష్టం లేదు మళ్ళీ, ఎందుకంటే నేను వెబినార్లో ఆల్రెడీ ప్రమోట్ చేశాను. సో జస్ట్ ఐ వాంట్ టు గివ్ యూ నాలెడ్జ్, బట్ ఇఫ్ ఎనీవన్ వాంట్ టు రిజిస్టర్, నేను ఆ లింక్ అనేది ఇస్తాను. నాకు ఒకసారి ప్రైవేట్గా మెసేజ్ పెట్టండి, ఐ వాంట్ టు జాయిన్ ఇన్ గోల్డ్ మెంబర్షిప్ అని. సో ఐ విల్ గివ్ యూ దట్ లింక్, ఓకే, విత్ ద సేమ్ ప్రైస్ 9997. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి ఇది పెరుగుతుంది, లైక్ వీఆర్ మేకింగ్ ఇట్ 12,000 డిసెంబర్ నుంచి. సో ఇఫ్ ఎనీవన్ వాంట్ టు జాయిన్, ట్రై టు జాయిన్ దిస్ మంత్, ఓకే ఫైన్. హలో, ఇంకా చెప్పండి సార్. ఇప్పుడు నా దగ్గర ఒక 5 lakhs ఉంది అనుకోండి లంసంగా. ఓకే, సో ఇప్పుడు రిస్క్ లేకుండా సో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండి 1 year వరకు? 1 year అయితే రికరింగ్ డిపాజిట్ అండి, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అంటే రికరింగ్ అయితే మనకు మంత్లీ కదండి, లైక్ ఫిక్స్డ్ డిపాజిట్, యా ఫిక్స్డ్ డిపాజిట్ వస్తుంది. యా కరెక్ట్. ఓకే. యాక్చువల్గా 1 lakh అయితే కనుక ఈ బైక్ గోలో ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ ఇట్స్ కంప్లీట్ బిజినెస్, దెర్ ఈస్ రిస్క్ ఇన్ సైడ్. ఓకే, బట్ అది వచ్చేటప్పటికి మీకు పర్ మంత్ 4,000 వస్తుంది, అండ్ 4 years పాటు వస్తుంటుంది. ఓకే. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ వచ్చేటప్పటికి 5.5% వడ్డీ కదా, ఇది వచ్చేటప్పటికి మేము క్యాలిక్యులేట్ చేస్తే 22% ఎంత ఉంది, 22%, 23% ఇంట్రెస్ట్ వస్తున్నట్టు. ఓకే. బట్ 4 years పాటు ఎవ్రీ మంత్ 4,000 వస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ బ్యాటరీస్ మీరు కొని రెంటల్కి ఇస్తున్నట్టు. బట్ ఇఫ్ యూ వాంట్ అనలైజ్, నేను అది లింక్ పంపిస్తే మీరు ఒకసారి చూడండి. షూర్. యా, ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి ఈ బైక్ గో అనేది ఒక కంపెనీ ఉంది, స్టార్ట్అప్ కంపెనీ, ఎలక్ట్రిక్ బైక్స్ రిలేటెడ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బ్యాటరీస్ కావాలి, ఇక్కడ మనం 1 lakh తో బ్యాటరీస్ కొని వాళ్ళకి రెంటల్కి ఇస్తాం. సో వాళ్ళు మనకి రెంట్ పే చేస్తారు. ఓకే. వాట్ ఇస్ ద రిస్క్ అసోసియేటెడ్? ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ ఫెయిల్యూర్, దే కెనాట్ పే దట్ మనీ బ్యాక్. ఓకే. దానికి ఇన్సూరెన్స్ కూడా ఏముంది? ఇన్సూరెన్స్ ఏమి ఉండదు దానికి, బట్ మేము ఆల్రెడీ ఇప్పుడు దాకా 5 crore దాకా ఇన్వెస్ట్ చేస్తాం. కంపెనీ ఇస్ రన్నింగ్ వెరీ వెల్, దట్స్ ద రీజన్ నేను సజెస్ట్ చేస్తున్నాను. బట్ రిస్క్ ఉండదా అంటే దేర్ ఇస్ రిస్క్ ఆల్వేస్, బిజినెస్ కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ దట్. ఓకే, ఓకే ఫైన్. అదొకటి. అండ్ వర్టికల్ ఫార్మింగ్ కూడా చాలా బాగుంది, సేమ్ దానిలో కూడా రిస్క్ ఉన్నట్టే సమ్హౌ. మీ టీం ఆ లింక్ పంపించారు వెర్టికల్ ఫార్మింగ్. యాక్చువల్లీ నేను వాళ్ళు మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు నాకు, నేను అది చూసాను వెర్టికల్ ఫార్మింగ్. బట్ నాకు ఫస్ట్ క్వశ్చన్ అర్థం కాదు, ఎందుకంటే వై దే ఆర్ గోయింగ్ ఫర్ వెర్టికల్ ఫార్మింగ్ ఇన్ ఇండియా? ఓకే, అది వచ్చేటప్పటికి దే ఆర్ గ్రోయింగ్ దిస్ టర్మరిక్, అండ్ ఆ టర్మరిక్ కూడా మెడిసిన్ కి అండ్ సమ్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ ఉండేదానికి వాళ్ళు పండిస్తున్నారు. ఇప్పుడు మనం నేల మీద పండిస్తే ఏంటంటే దాని మీద డస్ట్ ఎక్కువ వస్తుంది, చేళ్ళు పేళ్ళు ఇలా చాలా ఉంటాయి కదా, అండ్ కెమికల్స్ అవి యూజ్ చేయాలి, ఆర్గానిక్ గా వాళ్ళు పండించలేరు. ఇందులో వచ్చేటప్పటికి కంప్లీట్ మానిటరింగ్ తోటి సీడ్ అది ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది, అంటే ఎంత కావాలో అంతే పోస్తారు. ఈవెన్ వాటర్ కూడా ఒక 10 ml ఎక్కువ వెళ్దు, 10 ml తక్కువ వెళ్దు, పర్ఫెక్ట్ గా మానిటర్ చేస్తూ, పర్ఫెక్ట్ లైటింగ్ ఇస్తూ, పర్ఫెక్ట్ గా న్యూట్రియంట్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా పర్ఫెక్ట్ గా ఇస్తూ వెళ్తారు. సో దట్స్ ద రీజన్ ఇది మెడిసిన్ కి యూజ్ అవడానికి యూజ్ ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ ఈవెన్ ఆ మెడిసిన్ కి, అంటే ఎగ్జాంపుల్ ఒక 1 ton వచ్చింది అనుకోండి, దానిలో 5% మాత్రమే మెడిసిన్ కి యూజ్ అవుతుంది, రిమైనింగ్ అంతా కూడా మళ్ళీ బయట మార్కెట్ లో వీళ్ళు నార్మల్ గా అమ్ముతారు, ఆర్గానిక్ టర్మరిక్ అని చెప్పి. అది కూడా వీళ్ళకి ప్రాఫిట్. సో అందుకని వాళ్ళు అలా చేస్తున్నారు. ఫైన్. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఫైన్. యాక్చువల్గా నేను ఇవి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ మీరు గోల్డ్ మెంబర్షిప్లో ఆల్రెడీ ఉంటే కనుక ఎవ్రీ ట్యూస్డే నేను కండక్ట్ చేస్తున్నాను, ట్యూస్డే 9 PM. ఈ నార్మల్ పీపుల్ కూడా మంత్లీ 1 time నేను ఐ ట్రై టు టేక్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్, సో దట్ మనం ఇంటరాక్ట్ అవ్వడానికి ఇన్ కేస్ ఏదన్నా మీకు క్వశ్చన్స్ ఉన్నా ఐ కెన్ ట్రై టు క్లియర్, అండ్ ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ నేను ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది, ఇఫ్ వీ కెన్ ఇంటరాక్ట్ మంత్లీ. నేను అది మీకు అప్డేట్ చేస్తాను అందరికీ కూడా. సో ట్రై టు జాయిన్ ఇన్ దట్. ఓకే, ఈ సెషన్ అయితే నేను ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా ఉంటే కనుక యూ కెన్ రైజ్, మాట్లాడచ్చు.
Fine then. Then I'm ending this session. We'll meet again. Thank you so much. Thank you.